ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికే గత 3 మాసాల నుండి సీనియర్ అసిస్టెంట్ లేడు, జూనియర్ అసిస్టెంట్ లేడు. అదేవిధంగా డీటీ కూడా గత వారం రోజుల క్రితమే తహసీల్దార్ ఆఫీస్లో జాయిన్ అయ్యి తిరిగి మళ్ళీ పెట్టుకోవడం, లాంగ్ లీవ్ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తహసీల్దార్ కార్యాలయంలో కేవలం ఒక గిరిదవారు మాత్రమే వండుకుంటూ మిగతా కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా సీనియర్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, సర్వేయర్ కానీ కూడా లేకుండా ఈ యొక్క మండలంలో రైతులు మొత్తం తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే వ్యవసాయ రైతులు ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రం ఇప్పటికి ప్రారంభించడం కూడా ఆ యొక్క సంతకాల కోసమని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా యాలల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ధరణి యొక్క సమస్యలు దాదాపు 130 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎంత పగడ్బందీగా చేయమని చెప్పినప్పుడు కూడా ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది కానీ ఒక పెండింగ్ దరఖాస్తు చేయకుండా అప్పటికప్పుడే వాళ్లకు ఏదైతే ఇష్టానుసారంగా అధికారులకు రాజకీయ నాయకుల అండతోటి వాళ్ళ పనులు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ధరణికి సంబంధించిన పెండింగ్ సమస్యలు ఇప్పటికీ మండలంలో 140 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా దళితులందరూ కూడా పరిష్కారం, దళితులు కానీ, పేదలు కానీ, రైతులు కానీ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొక్క ధరణి సమస్యలు పరిష్కరించకుండా కేవలము అధికార పార్టీ సంబంధించిన వాళ్ళకి చేస్తారు తప్ప అదేవిధంగా ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించకుండా కేవలము స్టాండ్కి సంబంధించిన ఇసుకకు సంబంధించిన వేబిల్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేసి పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం యొక్క యాలాల మండలంలోని కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ రైతు వేదిక కార్యాలయంలో ఇప్పటికీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వివిధ సిబ్బంది కానీ ఎప్పటికీ తాళం వేసి ఉంటా ఉంది. ఎందుకంటే రైతులు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు కాబట్టి వాళ్ళ యొక్క రైతులకు సంబంధించిన యొక్క సంతకాల కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రభుత్వ అధికారులు వెంబడి స్పందించి ఈ యొక్క తాళం వేసినటువంటి అగ్రికల్చర్ కార్యాలయాన్ని తెరిపించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.